దక్షిణ కోస్తాంధ్ర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ విజయవాడ, నూజివీడు, భీమవరం, భీమడోలు, గుడివాడ, గన్నవరం తదితర ప్రాంతాలకు భారీ వర్ష సూచన చేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. ఈ క్రమంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉన్నందున ప్రజలెవరూ అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. ఇక వెదర్ రిపోర్ట్ ను మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, జ్యోత్స్న, ప్రస్తుతం గత కొంతకాలం నుంచి కూడా ఏపీలో చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. చాలా అనిశ్చితి వాతావరణంలో కనిపిస్తూ ఉంది. అయితే తాజాగా చూసుకుంటే గనక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా మేఘావృతమైన వాతావరణం, కాస్త తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన చోట్ల వేడి వాతావరణం ఉంటుంది. ఎండల తీవ్రత కొనసాగుతుంది. వడగాల్పుల తీవ్రత కూడా కొనసాగుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు విపత్తుల శాఖ, అటు వాతావరణ శాఖ కూడా సూచనలు అయితే జారీ చేస్తుంది. ఓవరాల్ గా మనం తాజా వెదర్ రిపోర్ట్ గనక చూసుకుంటే గనక ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా కొంత మేఘావృతమైన వాతావరణం, కొంత ఎండల తీవ్రత, కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఈ రోజు ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి కూడా ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతుంది. అలాగే అటు రాయలసీమ జిల్లాలన్నింటిలోని కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు, వేడి గాల్పుల తీవ్రత ఉంటుంది. అక్కడ వెదర్ అంతా కూడా చాలా పొడి వాతావరణంలో ఉంటుంది అన్నది వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, పోలవరం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు వరకు కూడా తేలికపాటి జల్లులు అప్పుడప్పుడు కురిసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వేడి గాల్పుల తీవ్రత కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్లో మాత్రం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలుల తీవ్రత ఉంటుంది. ఉత్తరాంధ్ర కోస్టల్ ఏరియాస్లో అన్నింటిలోని కూడా తేలికపాటి జల్లులు ఈ రోజు సాయంత్రం వరకు కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతల శాతం అయితే మాత్రం పెరుగుతుంది. ఓవరాల్ గా ఈ 2 నెలల్లోని కూడా దాదాపుగా ఎక్కువ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ప్రజలు, అటు ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అలాగే విపత్తుల శాఖ కూడా ఇస్తున్న సూచనలు తీసుకుని చలవేంద్రాలు లాంటివి అవి ఏర్పాటు చేసుకోవాలి, ముందస్తు చర్యలు చేపట్టాలి అన్నది కూడా సూచనలు అయితే జారీ చేశారు. వాతావరణ శాఖ ఇస్తున్న సమాచారం మేరకు ఈ రోజు కొంత విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏపీలో ఉంటాయి. రేపు సాయంత్రం నుంచి కూడా వాతావరణంలో మార్పులు ఉంటాయి. ఎల్లుండి నుంచి కూడా మరి ఉష్ణోగ్రతల శాతం కూడా పెరుగుతూ ఉంది. దాదాపుగా 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుపుతున్నారు. ఈ రోజు మాత్రం ఇటు ఉత్తరాంధ్ర ప్రజలకి, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉన్న ప్రజలకి మాత్రం కొంత చల్లని వాతావరణం ఉంటుంది. మిగిలిన అన్ని చోట్ల వేడి వాతావరణం కొనసాగుతుంది. జ్యోత్స్న. ఓకే, రైట్.